నమస్తే. మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ప్రాపర్టీతో అయితే వచ్చామండి. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి మంగళగిరి చినకాకాని ఏరియా అండి. మనం ఉన్న ఈ లొకేషను ఇటు చెన్నై టు కలకత్తా వెళ్ళే నేషనల్ హైవే నుంచి జస్ట్ 450 మీటర్స్ దూరంలో అయితే మనం ఉన్నామండి. ఇక ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చుట్టుపక్కల హైలైట్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఇటు మీరు ఇది కనుక గమనించినట్లయితే వీగార్డ్ ఇండస్ట్రీస్ అండి. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో ఈరోజు మనం 90 సెంట్ల పొలం అయితే చూస్తున్నామండి. ఇటు కనుక గమనించినట్లయితే వెన్నెల హైట్స్ అపార్ట్మెంట్స్ అండి ఇవి. ఈ అపార్ట్మెంట్స్ కాంపౌండ్ వాల్ని ఆనుకుని అయితే మనం చూడబోయే ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా మనకి ఇటు గమనించుకుంటే కొత్త కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయండి. ఇక ఇటువైపు కనుక గమనించినట్లయితే మీకు ఆ తాటి చెట్లు బ్యాక్ సైడ్గా కనిపించే టవర్స్ రామకృష్ణ వెనుజియా టవర్స్ అండి. దానికి కొంచెం ముందుగా జాగృతి వాళ్ళ విల్లాస్ అయితే ఉన్నాయండి. ఇక ఇటువైపు కనుక గమనించుకుంటే మనకి హైలాండ్ వచ్చేసి జస్ట్ 250 మీటర్స్ దూరంలో అయితే ఉందండి. ఒకసారి మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి దాని డైమెన్షన్స్ ఒకసారి చూద్దామండి. మనకి నేషనల్ హైవే నుంచి కనెక్టింగ్లో ఉన్న ఈ రోడ్డు వచ్చేసి 60 అడుగుల రోడ్డు అండి. గమనించగలరు మీరు. ఇక మనం చూడబోయే ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదేనండి వెన్నెల హైట్స్ అపార్ట్మెంట్స్ను ఆనుకుని, ఈ కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని అయితే మనం చూడబోయే ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ మెయిన్ మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఇక్కడ స్టార్ట్ అయ్యి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అక్కడ వేప చెట్టు కనబడుతుంది కదండి, అక్కడ పట్టుకుంటుందండి. అంటే ఈ అపార్ట్మెంట్ ఎంత ఉందో దీనికి ఇంకా ఒక 25 ఫీట్ వరకు అయితే మనకి వెనక వైపుకు ఉందండి. ఇక రోడ్డు ఫేసింగ్ ఒకసారి చూద్దామండి. రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మీకు దాదాపుగా 270 అడుగులు వచ్చిందండి రోడ్డు ఫేసింగ్. ఒకసారి అటువైపు హద్దు కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మొత్తం 90 సెంట్లు అండి. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు మనకి పర్ సెంట్ కాస్ట్ వచ్చేసి 17,50,000 రూపాయలుగా చెప్తున్నారండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తం 90 సెంట్లుగా అయినా ఇస్తారు. అలా కాని పక్షంలో 45 సెంట్లుగా 2 బిట్ల కింద అయినా ఇస్తారు. లేని పక్షంలో 30 సెంట్లు 30 సెంట్లు 30 సెంట్ల కింద 3 బిట్లుగా అయితే ఇస్తారండి. ఈ పొలానికి చుట్టూ బెల్ట్ అయితే వేసి ఉంటుందండి, మీరు గమనించగలరు. బ్యాక్ సైడ్ ఆ వేప చెట్లలో మీకు సువ్వలు కనపడుతున్నాయి కదండి, పిల్లర్స్కి సువ్వలు అయ్యి. ఇదిగోండి గమనించినట్లయితే ఇట్లాగా బెల్ట్ అయితే వేసి ఉంటుందండి. మొత్తం దాదాపుగా మీకు రోడ్డు ఫేస్ వచ్చేసి 270 అడుగులుగా వస్తుందండి. ఇదేనండి హద్దు, ఇటుపక్క హద్దు. ఇక్కడ ఈ పిల్లర్ అండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు అవి. ఇక ఇటువైపు ఇక్కడి నుంచి కనుక చూసుకుంటే మీరు ఇక్కడ ఈ పిల్లర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ కనిపించే అపార్ట్మెంట్ గోడ పట్టుకు ఉంటుందండి. రోడ్డు ఫేసింగ్ 270 అడుగులు వస్తుందండి. 30 సెంట్లు బిట్ కావాలన్నా ఇస్తారు, అలాగే 45 సెంట్లు కావాలన్నా ఇస్తారు, లేదంటే టోటల్గా 90 సెంట్లు కావాలన్నా ఇస్తారు. ఇక ఇదేనండి హైలాండ్. మీరు గమనించినట్లయితే జస్ట్ మనకి 50 మీటర్సేనండి. ఇది 250 అనుకున్నాం కానీ 50 మీటర్స్ దూరంలోనే మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చండి. మన ఈ సైట్కి ఆనుకుని అపార్ట్మెంట్స్, ఆపోజిట్ అపార్ట్మెంట్స్, అదే రకంగా ఇటువైపు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే పర్ సెంట్ వచ్చేసి 17,50,000గా చెప్తున్నారండి. ఇక టోటల్ సైట్ కాస్ట్ వచ్చేసి 15,75,00,000గా అయితే చెబుతున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇటువంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా
మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ.